బట్టలు ఉడదీసి ఎట్లా కొడతారు చెప్పండి. అంటే మీరు చెప్పేటప్పుడు కూడా ఆ ఉందతనాన్ని కోల్పోతూ ఉన్నారు. చాలా అంటే మీరు ఎట్లా చెప్పేది ఉన్నట్టు తప్పకుండా అంటే ఇటువంటివి ప్రతిపక్ష లీడర్లు కానీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి లీడర్ల పైన కానీ లేకపోతే సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల మీద అనుచితంగా ఇబ్బంది పెడుతూ లేకపోతే కావాలని పోర్ట్రే చేయడం కోసం ఎవ్వరు కూడా మీడియాలలో ఇటువంటి వార్తలు చెలాయిస్తే రాయిస్తే లేకపోతే ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈ విషయంలో జర్నలిస్టులు కూడా అని అంటే బాగుంటుండే కావచ్చు. ఇంత ఉందా చెప్పుకుంటే బాగుంటుండే. ఈ బట్టలు ఇప్పదీస్తాం బట్టలు ఏందండి ఈ ఫ్యాంటసీ ఏందో అర్థం కాదు నాకు. బట్టలు ఇప్పదీస్తాం అని అంటే ఏది ఎవ్వరి కేసీఆర్ది బట్టలు ఇప్పదీస్తారు అంటారు, కేటీఆర్ది బట్టలు ఇప్తా అంటాడు, హరీష్ రావుది బట్టలు ఇప్తా అంటారు, జర్నలిస్టులే బట్టలు ఇప్తా అంటాడు, రైతులకు కూడా ఇప్తారు ఇక రేపు ఏంది బట్టలు ఇప్పేది ఏంది అసలు నాకు అదే అర్థమైతే లేదు. సో దయచేసి ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. బట్ ఈ వాస్తవాలు కాబట్టి నేను చెప్తున్నా రైట్. వాటి వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల మీద మనం చర్చిద్దాం. ముందుగా వెలుగు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాళ నుంచి వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, చివరగా మన క్రాంతి దినపత్రికను చూసేటటువంటి ప్రయత్నం ఏదో చేద్దాం. ఎందుకు అని అంటే అసలు వేరియేషన్ తెలవాలి కదా. ఆ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఏంది, ఏ పత్రిక ఎవరికి మొగ్గుగా రాస్తుంది. యాక్చువల్గా మనం అనుకుంది కూడా ఏంటి అంటే కేవలం మన పత్రికకు సంబంధించినటువంటి వార్తలే చదవాలి, ఖచ్చితంగా దాంట్లోనే ఉన్నటువంటి అంశాల మీద అనాలిసిస్ చేసి ప్రజలకు చెప్పాలనుకున్నాం. బట్ ఏంది అని అంటే దాన్ని కూడా నమ్ముతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. సరే అన్నీ అందులో తప్పులు ఉంటాయి అని అంటలేను, అన్నీ అందులో గొప్పలు ఉంటాయి అని కూడా చెప్పట్లేను. సో వాస్తవాలు ఏంది తెలవాలంటే కంపారిజన్ పెద్ద గీత పక్కన చిన్న గీత ఉండవలసిందే, చిన్న గీత పక్కన పెద్ద గీత ఉండవలసిందే. సో ఇవాళ నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు మీకు మిగతా పత్రికలతో సహా క్రాంతి దినపత్రికను చదివి అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. మీ ప్రేమ ఈ విధంగానే కేఆర్టీవీ పైన చూపించాలని, ఈ విధంగానే ఆదరించాలని ప్రతిరోజు చూస్తున్నటువంటి వీక్షకులకు మళ్ళోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి మీరు ఈ విధంగానే మమ్మల్ని ఆదరించండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కేఆర్టీవీ అండ్ డూ షేర్, డూ లైక్. రైట్. వెలుగులోకి పోతే కనుక ప్రభాత వెలుగుకు సంబంధించి చూసుకుంటే ఇండియా చెప్తే ప్రపంచమే వింటది అని శత్రుత్వంతో ఎవరు ఏమి సాధించలేరని మోదీ ఒక గొప్ప మాట చెప్పిండు. వాస్తవం ఇదైతే శత్రుత్వంతో ఎవరు ఏమీ సాధించలేదు, ఇదైతే వాస్తవం, దీంట్లో ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. అండ్ ఇండియా చెప్తే ప్రపంచం వింటది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారింది. ఎస్, స్నేహం కోసం ప్రయత్నించినటువంటి ప్రతిసారి మోసమే ఎదురైంది. విమర్శలను స్వాగతిస్తా, అది ప్రజాస్వామ్య ఆత్మ. నా బాల్యం అంతా కూడా పేదరికంలోనే గడిచింది. ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు, ముక్కుసూటి వ్యక్తి. చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం. అమెరికన్ పాడ్కాస్టర్ లేక్స్ ఫ్రీడమాన్తో ప్రధాని మోదీ మాట్లాడినటువంటి అంశాలు, చర్చించినటువంటి అంశాలు. రైట్. ఇది ప్రధాని మోదీకి సంబంధించినటువంటి వార్త.